తమ్ముడా విను, ఏదైనా కారణాన్ని బట్టి అవతల వ్యక్తి వద్దు అంటే ఆగో. రెస్పెక్ట్ దెమ్, గివ్ దెమ్ ప్రైవసీ. వారి ఇండివిజువాలిటీని గౌరవించు. వద్దు అన్నప్పుడు వద్దంతే ఆగు. అంతేగాని చనిపోతానని, రైలు కింద పడిపోతానని, పురుగుల మందు తాగేసిన బెదిరించి ఒక యవనస్తురాల యొక్క జీవితాన్ని లేదా ఒక యవన బిడ్డల యొక్క జీవితాన్ని ఆడుకోదు. అది నీకు ఫన్ కావచ్చేమో కానీ వాళ్ళకి ఫన్ కాదు. ఇట్ మే బి ఎ గేమ్ టు యూ, బట్ దే టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. యవన తమ్ముళ్ళకి నేను చెప్పే మాట అది, ఎవరిని బలవంత పెట్టద్దు, ఎవరిని వేధించొద్దు. ప్రేమ అంటే బలవంతంగా తీసుకునేదో, వేధించి తీసుకునేదో, భయపెట్టి తీసుకునేదో కాదు. అలా ఒకవేళ భయపడో, నువ్వు వేధిస్తేనో, లేకపోతే నువ్వు బెదిరిస్తేనో నీ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ప్రేమతో వచ్చినట్టు కాదు. అది జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు, నీ దగ్గర బాధపడుతూనే ఉంటారు. ప్రేమను హృదయంలోంచి రావాలి, స్వతహాగా రావాలి. ఆ ప్రేమలో ఉన్న బంధం నిలబడదా తప్ప నువ్వు బెదిరించి, అదిరించి, లేకపోతే అయి చేసి ఈ చేసి తెచ్చుకోవడం వలన ఉపయోగం లేదు నీ జీవితంలో. అట్ ది సేమ్ టైం కొంతమంది యవనస్తురాండ్రు కూడా కొన్నిసార్లు తెలుసో తెలియకో కొంతమంది వలలో పడిపోయి దాని నుండి ఎలా బయటికి రావాలో తెలియక వాళ్ళు కూడా విపరీతమైన స్ట్రెస్కి గురయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. లేఖనాలు సెలవిస్తున్నాయి, మనుషుల ప్రేమలకు హద్దులు ఉన్నాయి, మనుషుల ప్రేమలకు షరతులు ఉన్నాయి. ఆ ప్రేమలు కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత గతించిపోయే శాశ్వత ప్రేమలు ఏమీ లేవు.